మనం పుల్ రోప్ స్విచ్ అంటారు. ఇది లాస్ట్ ఎపిసోడ్లో మనం ఈ పుల్ రోప్ స్విచ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ త్రూ అవుట్ ప్లాట్ఫామ్ ఎంత లెంత్ అయితే కన్వేర్ ఉందో ఆ త్రూ అవుట్ ప్లాట్ఫామ్ మనకి రోప్ అనేది కనెక్ట్ చేసి ఉంటుంది అనమాట. సో ఈ రోప్ అనేది ఈ పుల్ కార్డ్ స్విచ్కి ఫిక్స్ చేయబడి ఉంటుంది. సో ఎక్కడి నుంచి అయినా సరే మనం ఎక్కడ వర్క్ చేస్తున్నా సరే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యుయేషను లేదంటే ఒక అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ఈ రోప్ని పుల్ చేసేస్తే ఈ స్విచ్ యాక్టివేట్ అయ్యి ఇది కూడా బెల్ట్ని ఆఫ్ చేసేస్తుంది. ఇక్కడ ఒక కేబుల్ ఉంది చూసారా, ఈ కేబుల్ మనకి కంట్రోల్ క్యాబినెట్లో కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ పుల్ రోప్ స్విచ్ని యాక్టివేట్ చేస్తామో దీని లోపల ఉన్న ఎన్ఓఎన్సీ కాంటాక్ట్స్ సర్క్యూట్ని మేక్ అండ్ బ్రేక్ చేసి ఒక సిగ్నల్ని పంపిస్తాయన్నమాట. ఇక్కడ కన్వేయర్లో ఏదో ప్రాబ్లం ఉంది అని. సో అప్పుడు ఇమీడియట్గా పిఎల్సి మనకు ఒక అవుట్పుట్ సిగ్నల్ జనరేట్ చేస్తుంది, స్టాప్ సిగ్నల్ని. సో కన్వేయర్ ఆగిపోతుంది అనమాట. ఓకే, సో మీరు చూడొచ్చు ఇప్పుడు దీన్ని పుల్ చేసిన తర్వాత ఫిజికల్గా ఇక్కడికి వచ్చి ఏం ప్రాబ్లం ఉందో చెక్ చేసి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనుకుంటే మనం మాన్యువల్గా దీన్ని ఇట్లా రీసెట్ చేయాలన్నమాట. రీసెట్ చేసి ఆపరేటర్ క్యాబిన్లో కూడా రీసెట్ చేసుకొని హెచ్ఎంఐలో మళ్ళీ మనం కన్వేయర్ని రీస్టార్ట్ చేయొచ్చు. కన్వేయర్లో ఇంకొక ప్రొటెక్షన్ డివైస్ ఏంటంటే ఈ బెల్ట్ ఉంది కదా, ఈ రోలర్స్ మీద బెల్ట్ లీనియర్గా మూవ్ అవ్వాలి. ఎక్సెస్ రాంగ్ డైరెక్షన్లో ఇది స్లైడ్ అయిందంటే సో దీని మీద ఉన్న మెటీరియల్ కింద పడిపోయే అవకాశం ఉంది. అందువల్ల దీనికి ఒక లిమిట్ సెట్ చేసి అక్కడ వీటిని స్వే స్విచ్ అంటారు అనమాట. స్వే స్విచ్ లేదంటే మిస్ అలైన్మెంట్ స్విచ్. బెల్ట్ ఎప్పుడైతే ఈ లిమిట్ కంటే దాటి స్లైడ్ అయిపోతుందో అప్పుడు బెల్ట్ ఈ హ్యాండిల్ని ఆటోమేటిక్గా ప్రెస్ చేసి ఈ స్విచ్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో ఇవి బెల్ట్ లెంత్ని బట్టి మనం ఈ స్విచెస్ని కొంత డిస్టెన్స్లో ఫిక్స్ చేస్తాం అనమాట. ఓకే, సో బెల్ట్ స్ట్రైట్గా వెళ్లకుండా స్లైడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ మిస్ అలైన్మెంట్ స్విచెస్ అనేవి యాక్టివేట్ అయ్యి బెల్ట్ని ఆఫ్ చేస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు కన్వేయర్ బెల్ట్ హెడ్. ఇక్కడ ఈ డ్రైవ్ ఎండ్ పుల్లిని కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ మోటార్స్ ఒకే షాఫ్ట్కి ఒకే పుల్లికి లెఫ్ట్ అండ్ రైట్ కనెక్ట్ చేసి ఉన్నాయి. ఇది ఈ కన్వేయర్ బెల్ట్ యొక్క డిశ్చార్జ్. ఈ మెటీరియల్ అనేది ఈ బిన్స్లోకి డిశ్చార్జ్ చేస్తుంది. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ప్లాంట్లో ప్రతి బిన్కి పైన ఒక కన్వేయర్ బెల్ట్ ఉంది. ఆ కన్వేయర్ బెల్ట్ మెటీరియల్ని ఆ బిన్లోకి ఫిల్ చేస్తుంది. సో కన్వేయర్ బెల్ట్స్ కంటిన్యూస్గా రొటేట్ అయినాయి అంటే బిన్స్ ఓవర్ఫ్లో అయిపోయి బెల్ట్ని డ్యామేజ్ చేసే ఛాన్స్ అండ్ కిందకి మెటీరియల్ని డ్రాప్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అందుకే ఈ కన్వేయర్ బెల్ట్ డిశ్చార్జ్ దగ్గర మనం ఒక